హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి నిజంగా కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రానికి రెండో విడత పార్ట్ 1 డిపిఆర్ పంపి ఆల్మోస్ట్ 9 నెలలు దాటిపోయింది. ఇప్పటికి కూడా కేంద్రం దాన్ని ఆమోదించలేదు. సరికదా పొండు మీద కారం చల్లినట్టు ఇవాళ కేంద్ర కేబినెట్ ఇంకొక డిసిజన్ తీసుకుంది. అది నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానికి, హైదరాబాద్ నగర వాసులకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టే. అది అలా ఉంటే ఇక్కడ మాత్రం మెట్రో రైల్ అథారిటీస్ మాత్రం 2050 నాటికల్లా హైదరాబాద్ మహానగరంలో నలుమూలల నలువైపుల మెట్రో రైలును విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 2030 కల్లా ప్రస్తుతం ఏదైతే సెకండ్ ఫేజ్లో తలపెట్టిన 8 మార్గాలను పూర్తి చేయడం అనేది ఒక లక్ష్యమైతే 2030 కల్లా, అంటే ఇంకా 5 సంవత్సరాలలో పూర్తి చేయడం లక్ష్యమైతే 2040 కల్లా ఏ మార్గాలకు దాన్ని విస్తరించాలి, 2050 కల్లా ఏ మార్గాలకు దాన్ని విస్తరించాలి. ఇలాంటి ప్రణాళిక ఇంకోవైపు రెడీ చేస్తున్నారు మెట్రో అధికారులు. సరే, అధికారుల పని ప్లానింగ్ చేయడము దానికి సంబంధించి కరెక్టే, సజావుగానే సాగుతుంది, దాన్ని మనం తప్పు పట్టవద్దు కూడా. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో లైజనింగ్ చేసి ఏదో రకంగా 9 నెలల క్రితం పంపిన డిపిఆర్ను ఆమోదింప చేసుకోవడం అనేది పరిపాలకుల వైఫల్యంగానే చెప్పాలి. 9 నెలలైంది. ఇక్కడ సింపుల్గా ఒక మాట ఏమొస్తారంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం హైదరాబాద్ మీద, తెలంగాణ మీద వివక్ష చూపిస్తుంది అంటారు. కానీ మరి కర్ణాటకకి ఇచ్చారు కదా, కర్ణాటక బెంగళూరు, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇచ్చారు. నిజంగా ఇవాళ ఈ లేటెస్ట్ క్యాబినెట్ డెసిజన్ ఏదైతే ఉందో చాలా షాకింగ్. మొత్తం దేశంలో వివిధ పట్టణాలకు సంబంధించి ఏకంగా 1,09,000 కోట్ల రూపాయలు వ్యయమయ్యే మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఎక్సెప్ట్ హైదరాబాద్ సెకండ్ ఫేజ్. ఈ విషయంలో నిజం చెప్పాలంటే ఏపీలో అధికారంలో ఉంది ఎన్డీఏ, కానీ ఏపీలో ప్రతిపాదించిన విజయవాడ అండ్ వైజాగ్ మెట్రోకు సంబంధించి కూడా ఆమోదం పూర్తి స్థాయిలో తెలపలే. సరే, అది పక్కన పెడదాం, ఏపీ సంగతి ఏపీ చూసుకుంటుంది. కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం 9 నెలలైంది. సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద 5 మార్గాలలో తలపెట్టి, అందులో చాలా పెద్దది 36.8 కిలోమీటర్లు మనకు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అట్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లేది. అది అత్యంత క్రూషియల్. ఆ తర్వాత మిగిలిన 4 మాత్రం ఎక్స్పాన్షన్సే. నేను చాలా వీడియోలో చెప్పాను, ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 1 మియాపూర్ టు పటాన్చెరు, 2 ఎల్బీ నగర్ టు హయత్ నగర్, 3 రాయదుర్గం టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, 5 ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు. సో ఇట్లా ఈ 4 కారిడార్లు ఇవి, ప్లస్ ఫస్ట్ది ఎయిర్పోర్ట్. ఇది 5 కారిడార్లను సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద నవంబర్ నెలలో రాష్ట్ర కేబినెట్ ఆమోదించి పంపించింది. ఈ 9 నెలల్లో ఖచ్చితంగా దాని వ్యయం పెరిగే ఉంటుంది. మధ్యలో ఒక 2 నెలల పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులు ఈ మెట్రో అధికారులను, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళను రకరకాల ప్రశ్నలు వేశారు. సో అవన్నీ జరిగిన తర్వాత, ఆ క్లారిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆమోదం దొరుకుతుంది అనుకున్నారు. ఆ తంతు జరిగి కూడా 3 నెలలు అయింది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇంకొక 3 కారిడార్లను ప్రతిపాదిస్తూ సెకండ్ ఫేజ్ పార్ట్ బి కింద మళ్లీ పంపింది. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కుర్మిద్ద వరకు, ఇంకొకటి జూబ్లీ బస్టాండ్ నుంచి షామీర్పేట వరకు, ఇంకొకటి ప్యారడైజ్ సర్కిల్ నుంచి మేడ్చల్ వరకు. ఈ 3ని మళ్ళీ అది చేసి అది పంపి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ 2 నెలలు అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ పంపి 9 నెలలు ఖచ్చితంగా వ్యయం పెరిగి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ అది పంపి 2 మంత్స్. అయితే దీంట్లో జటిలం ఏంటంటే, సెకండ్ పార్ట్లో ఈ శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ అనేది అంత ఈజీ కాకపోవచ్చు, అంటే ఫైనాన్షియల్ ఫిజిబిలిటీ ఉండకపోవచ్చు, కాబట్టి అది ఇప్పుడప్పుడే శాంక్షన్ రాకపోవచ్చు. కానీ ఫస్ట్ పంపిన వాటికి ఇవ్వాలి కదా. ఈవెన్ సెకండ్ పార్ట్లో కూడా అదొక్కటి పక్కన పెట్టి మిగతా 2 ఇవ్వాలి కదా. బట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ డెసిజన్ చూస్తే నిజంగా హైదరాబాద్ వికాసాన్ని, హైదరాబాద్ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరికి ఒక షాకింగ్గా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మెట్రోకు కేంద్ర కేబినెట్ మరోసారి మొండి చేయి చూపింది. ఇవాల్టి సమావేశంలో బెంగళూరు, థానే, పూణే, ఢిల్లీ, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు 1,09,000 కోట్ల రూపాయల దానికి సంబంధించి అనుమతులను
మంజూరు చేసింది. దీంట్లో బెంగళూరు కాంగ్రెస్ గవర్నమెంట్, థానే, పూణే, ఢిల్లీ 3 బీజేపీ ప్రభుత్వాలు, చెన్నై డిఎంకే ఆర్క్ రైవల్ ఆఫ్ బీజేపీ. సో పర్వాలేదు, 5 ప్రాజెక్టులను ఇస్తే అందులో 2 కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాలకు సంబంధించినవి, కాంగ్రెస్ అండ్ ఇండి కూటమికి సంబంధించినవి, 3 ఎన్డీఏకు సంబంధించిన అధికారంలో ఉన్న ప్రాజెక్టులు. కానీ హైదరాబాద్కు సంబంధించి దాన్ని పక్కన పెట్టడం అనేది నిజంగా షాక్ కిందనే చెప్పాలి. ఇది ఒకవైపు ఇట్లా ఉంటే, లక్ష్యం 2050 అంటూ 30 మార్గాలలో మెట్రో అధికారులు ఈ మార్గాలలో మెట్రో వేయాలని చెప్పి 2050 కల్లా 30 మార్గాలలో వేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి సంబంధించిన హైలైట్స్ చెప్తారు. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు, ఒక హైదరాబాద్ మహానగరంలో ఈ ట్రాఫిక్ చూసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిర్దిష్టమైన సమయంలో పలానా టైంకి ఎక్కడికైనా రీచ్ అవ్వాలంటే మనం నాయన కాదు ఆల్మోస్ట్ అందరూ నమ్ముకునేది మెట్రోనే. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రష్ వాటితో చాలా బీభత్సమైన ఒక్కొక్కరు అతుక్కుపోయినట్టు ఉంటుంది పీక్ అవర్స్లో చూస్తే. రాయదుర్గం దగ్గర అయితే ఒక్కొక్కసారి 1.5 కిలోమీటర్ క్యూ నిలబడుతున్నారు ప్రయాణికులు. అంతున్నా కూడా కోచ్ల సంఖ్య పెంచదు మెట్రో. కానీ మెట్రో ఎక్స్పాన్షన్కు సంబంధించి ప్రణాళికలు రచిస్తుంటారు. ఎంత విడ్డూరంగా ఉంది, నిజంగా ఆశ్చర్యం అది. ఇప్పుడు ఉన్న కోచులు పెంచవచ్చు కదా. ఉన్న మార్గాలలో మొన్నొక్క రోజు అయితే 8 lakhs పైన తిరిగారట. 8 lakhs ఒక రోజు, యావరేజ్గా 5 lakhs తిరుగుతుంటారు. అలాంటిది ఒక రోజు 8 lakhs ప్రయాణికులు. అంత రద్దీ ఉన్నప్పుడు కోచ్ల సంఖ్య పెంచవచ్చు కదా, పెంచరు. అదేమంటే అప్పుడు ఆర్డర్ చేసిన, అది కూడా అసలు పెద్ద మిస్టేక్ యాక్చువల్గా. మెట్రో రైల్ ఆదేశించినప్పుడు ఆ కోచ్లు ఆర్డర్ చేసింది 2012లో. దక్షిణ కొరియా వాళ్ళు చాలా ప్రాంప్ట్గా ఉంటారు కాబట్టి టక్కన వాళ్ళు చెప్పిన టైంకు 2 సంవత్సరాల్లో పంపించేశారు. కానీ మనం మెట్రో ఎప్పుడు వాడడం స్టార్ట్ చేసాము? 2017లో ఆర్డర్ స్టార్ట్ చేసాం. అంటే 2012లో ఆర్డర్ చేస్తే 2014లో కోచ్లు హైదరాబాద్ చేరితే ఆ తర్వాత 3 ఏళ్ల పాటు వాటిని ఉప్పల్ డిపోలో మగ్గబెట్టి ఆ తర్వాత వాటిని వాడడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆ స్టాండర్డ్తో వాళ్ళు తయారు చేయడం లేదు. అది తెలుసు మనకు. హుండైకి సంబంధించిన సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్ అవి తయారు చేసింది. సరే, థ్యాంక్స్ టు మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు అది ఏదో ఇక్కడే తయారు చేయాలన్న ప్రతిపాదన ఇప్పుడు నడుస్తుంది. కానీ మరి ఎప్పుడు ఆర్డర్ చేస్తారు, ఎప్పుడు ఆ కోచ్లు వస్తాయి, ఎప్పుడు పెంచుతారు అనేది లేదు. కనీసం ఫ్రీక్వెన్సీ పెంచుతున్నారంటే ఫ్రీక్వెన్సీ కూడా వాళ్ళు చెప్పిన ఫ్రీక్వెన్సీ రావట్లేదు. 3 నిమిషాలకు ఒకటి రావాలి ఖచ్చితంగా. కానీ ఒక్కోసారి 5, 6, 7 నిమిషాలు అవుతుంది ఒక్కొక్క ట్రైన్ రావడానికి. సో ఈ ప్రణాళిక, దీనికి సంబంధించిన లోటుపాట్లు చూడకుండా నెక్స్ట్ ప్రణాళిక ఏంటంటే 2040 నాటికల్లా, వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్గా చదువుతాను. 2040 నాటికల్లా మెట్టుగూడ, మల్కాజిగిరి, ఈసీఎల్ చౌరస్తా వరకు 8 కిలోమీటర్లు. 2040 కల్లా పటాన్ చెరువు, ఇస్నాపూర్ 6 కిలోమీటర్లు. హయత్ నగర్, బాటసింగారం 15 కిలోమీటర్లు. ఎంజీబీఎస్ నుంచి అంబర్పేట, ఉప్పల్, ఘట్కేసర్, బీబీ నగర్, ఎయిమ్స్ వరకు 35 కిలోమీటర్లు. తర్వాత అమీర్పేట నుంచి ఫతేనగర్, బాలానగర్, దుండిగల్ చౌరస్తా వరకు 20 కిలోమీటర్లు. మధ్యలో ఫతేనగర్ దగ్గర ఉంటుంది కన్స్ట్రక్షన్ టైంలో జనాలకు సుక్కలు కనబడతాయి. అప్పటికి మనం ఉంటామో తెలియదు కానీ ఎందుకంటే 2040 నాటికంటే అది చూడాలి పరిస్థితి. లక్డి కపూల్, గచ్చిబౌలి, మియాపూర్, బాచుపల్లి 25 కిలోమీటర్లు. ఇలా తిరగాల, బాగుంది ఇది. తర్వాత ఆరాంఘర్ నుంచి రేతిబౌలి వరకు, అది బాగుంది. ఓఆర్ఆర్ నానక్రామ్గూడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్లు. ఓఆర్ఆర్ శంషాబాద్ కూడలి నుంచి పెద్దంబర్పేట కూడలి వరకు, అంటే ఇది ఈ ప్రపోజల్ మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ వచ్చే రకంగా ఉంది. ఇది ఓఆర్ఆర్ శంషాబాద్ కూడలి నుంచి పెద్దంబర్పేట వరకు. అంటే అఫ్ కోర్స్ ఇందులో మళ్ళీ శంషాబాద్ కూడలి నుంచి మధ్యలో పెద్ద గోల్కొండ నుంచి రావిరియాల వరకు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లోనే ఉంది. తర్వాత ఓఆర్ఆర్ పెద్దంబర్పేట నుంచి మేడ్చల్ వరకు 45 కిలోమీటర్లు. తర్వాత ఓఆర్ఆర్ మేడ్చల్ నుంచి పటాన్ చెరువు జంక్షన్ దాకా 30 కిలోమీటర్లు. తర్వాత ఓఆర్ఆర్ పటాన్ చెరువు నుంచి నార్సింగి జంక్షన్ దాకా 23 కిలోమీటర్లు. ఇది 2040 కల్లా చేపట్టాలని. ఇక 2050 కల్లా అయితే అసలు హైదరాబాద్ మొత్తం మనమైతే చూడం, ఫర్ షూర్ నేనైతే చూడను అనుకుంటా. 2045 మాత్రం నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే మెట్టుగూడ, మల్కాజ్గిరి, ఈసీఎల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఉండేది ఇటువైపే కాబట్టి, ఏసరావు నగర్ వైపు కాబట్టి నాకు ఆ రూట్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా మిగతావి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఎంజీబీఎస్, అంబార్పేట, ఉప్పల్, ఘట్కేసర్ నుంచి బీబీ నగర్ కూడా ఇది మంచి వే అవుతుంది. అమీర్పేట్, ఫతేనగర్, బాలానగర్ రూట్ కూడా బాగుంటుంది. లక్డి కపుల్, గచ్చిబౌలి, మియాపూర్, బాచుపల్లి రూట్ కూడా ఎక్స్ట్రాడినరీ రూటు. ఇక అవుటర్ రింగ్ రోడ్ మిగతావన్నీ అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కవర్ అయ్యేటట్టుగా మిగతా ఉన్నాయి. ఓఆర్ఆర్ నానక్రామ్గూడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు, శంషాబాద్ నుంచి పెద్దంబర్పేట నుంచి మేడ్చల్ నుంచి పటాన్ చెరువు నుంచి మళ్ళీ నార్సింగ్ వరకు, ఇది బాగుంది.
సో ఇది 2040 కల్లా చేపట్టాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఇక 2050 కల్లా చూస్తే సిటీకి మొత్తం కోర ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు. కొన్ని ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా ఉన్నాయి. దీంట్లో మొత్తం రోజువారీ అవసరాలు ఆనాటికి నేను చాలా వీడియోలో చెప్తుంటాను. హైదరాబాద్కు సంబంధించిన జనాభా 2040 కల్లా 2.5 కోట్లు, 2050 కల్లా 3 కోట్లు దాటే అవకాశం ఉంది. 3 కోట్లు దాటే అవకాశం ఉన్నప్పుడు మెట్రో మీద ఆధారపడి ప్రయాణించే వారి సంఖ్య 1.5 కోటి ఉంటాయంట. 1.5 కోటి మంది దాని మీద ఆధారపడతారని అంచనా వేస్తున్నారు. ట్రిప్పులు రకరకాలుగా తిరుగుతాయి. 2050 కల్లా పెరిగే జనాభాను, పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ప్రపోజ్ చేసే ఏంటంటే బోయిన్పల్లి బాలానగర్ మెట్రో హైటెక్ సిటీ వరకు ఒక 14 కిలోమీటర్లు, తర్వాత విప్రో సర్కిల్ నుంచి BHEL 11 కిలోమీటర్లు, హబ్సిగూడ, నాచారం, చర్లపల్లి, ORR గట్కేసర్ దాకా. ఇది బాగుంది ఇట్లా. తర్వాత నానల్ నగర్, లంగర్ హౌస్, అప్పా జంక్షన్, మొయినాబాద్ వరకు 21 కిలోమీటర్లు, మలక్పేట మెట్రో నుంచి OYC ఆసుపత్రి వరకు 1, తర్వాత ECL నుంచి కీసర వరకు 1. ఇవి బాగున్నాయి. అంటే ECL సెకండ్ 2040 కల్లా ECL వరకు వస్తుంది కాబట్టి దాని ఎక్స్పాన్షన్ కీసర వరకు పెడుతున్నారు. ఇవి ఓవరాల్గా లక్ష్యం 2050 మెట్రో సేవల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం. మెట్రో అథారిటీస్ వర్కౌట్ చేస్తున్న సంఖ్య మొత్తం 30 రూట్లలో 2050 కల్లా, అంటే ఇప్పటి నుంచి 25 సంవత్సరాల కల్లా మొత్తం 30 రూట్లలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఎంత ఉన్నతమైన లక్ష్యమైనా కూడా సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని వాటిని కార్యాచరణ ప్రారంభించి కన్స్ట్రక్షన్ ప్రారంభించి పట్టాలెక్కిస్తేనే ప్రజలకు ఆ సర్వీసెస్ అందుతాయి. అది జరగనంత కాలం ఇవన్నీ నేను వీడియోలో చెప్పడానికి ఉపయోగపడతాయి, పేపర్లలో కథనాలకు ఉపయోగపడతాయి, అధికారులకు ఏదో టైంపాస్ రావడానికి ప్లానింగ్ వర్క్ ఉపయోగపడుతుంది. అంతే తప్ప కార్యాచరణ గ్రౌండ్లో జరగనంత కాలం ఇవన్నీ మనం పేపర్లలో చూసి చదువుకోవాలి, వీడియోల్లో విని ఆనందించాలి. అంతే. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు, మంత్రులు వెళ్తున్నారు, తర్వాత ముఖ్యమంత్రి వెళ్తున్నారు. దీంట్లో ఒకటి గమ్మత్ అనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్లి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన పనులు ఫాస్ట్గా అవుతున్నాయి. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లి ప్రధానమంత్రిలో లేకపోతే మంత్రులలో కలిస్తే అవి అవ్వట్లేదు. దీన్ని రాజకీయ కిటికిందో మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే సింపుల్ లాజిక్ ఏముంది, కాంగ్రెస్ నాయకులు వెడతారు, కలుస్తారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు కోసం బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడతారు. వాళ్లకు చివుక్కుమంటది, వాళ్ళు ఆపుతారు దాన్ని. ఇప్పుడు పని అవడానికి కొంత పట్టు విడుపులు ప్రదర్శిస్తేనే అవుతుంది. రాజకీయాల్లో ఇది కామన్, బట్ అయినా అవ్వట్లేదంటే మేబీ బాగా గట్టిగానే జరుగుతున్నట్టుంది కాంగ్రెస్ అండ్ బీజేపీ నాయకుల మధ్య. వీళ్ళ మాటల యుద్ధం కూడా అదే రకంగా ఉంది కాబట్టి మేబీ డిలే అవుతున్నట్టుగా ఉంది. బట్ కేంద్ర కేబినెట్ తీసుకున్న డెసిజన్ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాసులకు సంబంధించి ఒక షాకింగ్ వార్తగానే చెప్పుకోవాలి. సేమ్ టైం వీళ్ళు ఇంకా స్ఫూర్తిని కంటిన్యూ చేయడానికి ఈ ప్రణాళికలు రచిస్తున్నారు. 2050 కల్లా 30 రూట్లలో మెట్రోను విస్తరించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. లెట్ us see what will happen in next కేబినెట్ మీటింగ్. అప్పుడన్నా ఈ సెకండ్ ఫేజ్ పార్ట్ 1, పార్ట్ 2కు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం ఏమన్నా దొరుకుతుందో చూడాలి. అయితే ఇక్కడ ఒక పర్సన్ కామెంట్, అతను చాలా నిజం చెప్పాలంటే అధికారంలో చాలా తెలంగాణ ప్రభుత్వంలో క్రూషియల్ వ్యక్తి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది జస్ట్ 18% అని ఒక ఆర్టికల్ రాయించారు తన పేపర్లో. అది నిజంగా ఆశ్చర్యకరం. కేంద్ర ప్రభుత్వం రోలు 18% ఫండింగ్ ఇవ్వడంతో పాటు 48% లోనుకు సంబంధించి గ్యారంటీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. మరి గ్యారంటీ ఉన్నప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం రోలు 66% రోల్ ఉన్నప్పుడు వాళ్ళు డెప్త్గానే స్టడీ చేస్తారు, కొర్రీలు లాగుతానే ఉంటారు, కొర్రీలు వేస్తూనే ఉంటారు. వాటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి. అది జరగనంత కాలం నాకు తెలిసి మెట్రో రైలుకి సంబంధించి సెకండ్ ఫేజ్ గ్రీన్ సిగ్నల్ వస్తుందని నేనైతే అనుకోను. ఇది నాకు ఈ లేటెస్ట్ కేంద్ర కేబినెట్ డిసిషన్ తెలిసిన తర్వాత చాలా పెయిన్ఫుల్ అనిపించింది. సో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ కంటెంట్, ఈ విశ్లేషణ నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మేము మాకు సంబంధించిన 3 వెంచర్లలో ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా ఇమ్మీడియట్ డబ్బులకు సంబంధించి ఇబ్బందిగా ఉంటే కొంత ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహేశ్వరం దగ్గర వెంచర్ కావచ్చు, అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఉన్న 2 వెంచర్లలో కావచ్చు. కానీ లభ్యత మాత్రం, అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్స్ వెరీ లెస్. సో వీలైనంత త్వరగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అన్న మీమాంస ఇంకా చాలా మందిలో కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 46 అగ్రిమెంట్లు జరిగాయి వివిధ కంపెనీలతో. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసే సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుంటే అది ప్రభుత్వం ఆ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్, నాట్ మినిస్టరో సీఎంఓ వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ కాదు, క్యాన్సిల్ అవుతుంది అనడానికి.
ఏ రాష్ట్రం కూడా ఒక సంస్థతో ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని రద్దు చేసుకోదు. ఒకవేళ అలా రద్దు చేసుకుంటే బెంగాల్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రాష్ట్రంలో పెద్ద కార్ల కంపెనీ పెట్టడానికి ఒక సంస్థ ముందుకొస్తే అక్కడి ప్రభుత్వాలు దాన్ని రద్దు చేసుకోవడం వల్ల అది కాస్త గుజరాత్ పోయింది. ఇప్పటికి కూడా కోల్కతా ప్రభావం, కోల్కతా ఒకప్పుడు సెకండ్ లార్జెస్ట్ సిటీగా ఉండేది హైదరాబాద్లో. మేము చదువుకున్న రోజుల్లో అలా చదువుకునే వాళ్ళం, ఢిల్లీ తర్వాత కోల్కతా అని. బట్ ఇవాళ కోల్కతా హైదరాబాద్ను కంటే చిన్నదైపోయింది. బెంగాల్ రాష్ట్రం కూడా అదే పరిస్థితి ఉంది. తెలుసు, మనం బెంగాల్లో అల్లకొల్లాలం, దానికి సంబంధించి మనం వేరే మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఏ ఇన్వెస్ట్మెంట్ ఒక సంస్థతో చేసుకుంది అంటే దానికి సంబంధించిన నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఆల్రెడీ వీడియో 15 minutes అయింది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ ఏర్పడ్డ వెంటనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక ప్రచారం మొదలుపెట్టింది. పింక్ ఒక పత్రిక రాసింది. అది దానికి సంబంధించి ఏం డెవలప్మెంట్ జరిగింది కూడా నేను చెప్తాను త్వరలో. సో ఓవరాల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ముందుకొచ్చిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ ఎప్పుడు దాన్ని మాడిఫై చేయొచ్చు, కానీ రద్దు మాత్రం చేసుకోరు. ఇది ఖచ్చితంగా చరిత్ర చెబుతుంది, భవిష్యత్తు కూడా ఇదే చెప్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వస్తేనే రాష్ట్రంలో ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయి. తద్వారా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా యువతకు ఉపాధి దొరుకుతుంది. దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదనుకోదు. ప్రభుత్వంలోకి ఎవరొచ్చినా జరిగే తంతు ఫ్యూచర్ సిటీ కొనసాగింపే. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.